హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష చకితరక్ష కార్యక్రమానికి స్వాగతం. మనకు జాతకపరంగా ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎటువంటి వ్యాపార ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నా, ఎలాంటి రుద్రాక్షలు ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయో వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, పలు జాతీయ అంతర్జాతీయ అవార్డుల గ్రహీత డాక్టర్ జి పాండురంగారావు గారు. పాండురంగారావు గారితో లైవ్లో మాట్లాడి మీకున్నటువంటి సమస్యలకు ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలుసుకోవాలి అని అనుకునేవాళ్ళు స్క్రీన్ మీద లైవ్ నెంబర్స్ క్లుతున్నాయి. ఈ నెంబర్కి కాల్ చేసి పాండురంగారావు గారితో మాట్లాడచ్చు. నమస్తే అండి. నమస్కారం. ఓం నమ శివాయ. పాండురంగారావు గారు, మరి ఈ రోజు ఏ మోటివేషన్ స్టోరీతో మన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారండి? ఓ చిన్న కథ ఎప్పుడులాగా చెప్పుకొని కార్యక్రమంలోకి వెళదాం. సరే, తండ్రి కొడుకులు ఉంటారు. కొడుకు తండ్రి వారసత్వంగా ఒక మెడికల్ షాపు తండ్రికి ఉంది. ఆ మెడికల్ షాపులో తండ్రి తర్వాత అంటే తండ్రి ద్వారా అది తీసుకున్నాడు. తండ్రి ఉన్నప్పుడు చెప్పేవాడు, వీడికి నమ్మకాలు లేవు. దేవుడు కుర్రాళ్ళకి జనరల్గా ఏముంటాయి, పెద్దవాళ్ళకు ఉన్నట్టు ఆ దేవుడి పట్ల అట్ల పట్ల నమ్మకాలు లేవు. తండ్రి మాత్రం తను ఉన్నప్పుడు చెప్పేవాడు, నాయన మనం కాదు, ఏదో ఒక శక్తి ఉంటుంది, దాని మీద అప్పుడప్పుడు విశ్వాసం ఉంచు, ఇవన్నీ నువ్వు నమ్మవని తెలుసు, అయినా ఒక్క మాట చెప్తున్నాను గుర్తుపెట్టుకో, మనుషులు ఎవ్వరూ ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో అలాంటి క్లిష్టమైన సమస్య నీకు ఎప్పుడైనా వస్తే అప్పుడు అయినా కనీసం ఇగో మన ఈ షాపులోని ఆ ఫ్రంట్ పార్ట్ కాకుండా వెనక స్టోరేజ్ ఉంది కదా, ఇక్కడ కృష్ణుడి బొమ్మ ఉంటుంది. ఎప్పుడైనా కష్టం వస్తే మనుషులు కానీ నువ్వు కానీ చేయలేని పరిస్థితి వస్తే ఆయనకి చెప్పుకో, మొహమాట పడకు అని తండ్రి చెప్తాడు. సరే అయిపోయింది, తండ్రి కాలం చేస్తాడు. ఇది వ్యాపారం చేస్తున్నప్పుడు అది కొంచెం పెద్దగా ఉంటుంది షాపు. మామూలుగా షాపు చూడడం ఎప్పుడైనా కుర్రాళ్ళది ఫ్రెండ్స్ అంతా కుర్రతనం కదా, ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చేవారు షాప్కి. వస్తే ఖాళీగా ఉన్నప్పుడు ఆ వెనక పక్క కొంచెం ఈ చీట్ల ప్యాక్ లాంటివి, కార్డ్స్ లాంటివి ఆడుకునేవారు టైం పాస్కి. తన స్నేహితులు వచ్చేవారు. వ్యాపారం ఉన్నప్పుడు వ్యాపారం చూసుకునేవాడు. ఇలా జరుగుతుంటే ఒకరోజు రాత్రిపూట చీకటి పడింది, అంటే లేట్ నైట్ అవుతోంది, షాపు క్లోజ్ చేసే టైం అవుతుంది. ఆ టైంలో ఒక పిల్లోడు పరుగున వచ్చి, అంకుల్ మా అమ్మకి సీరియస్గా ఉంది, మందులు ఇవ్వండి, అర్జెంటుగా తీసుకువెళ్ళాలి. ఆ పిల్లోడు ఓ 12 ఏళ్ల పిల్లాడు వేగంగా వచ్చి మందులు అడిగితే ఆ చీటీ చూస్తుంటే అప్పుడేం జరిగింది, సడన్గా వర్షం ప్రారంభమైంది. లేచిద్దాము, చీట్ల బ్యాగ్ ఆపి లేచిద్దాం అనుకునేటప్పటికి కరెంటు పోయింది. అప్పుడే కరెంటు పోయింది. ఈ మెడికల్ షాప్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏది ఎక్కడుందో వాళ్ళకి తెలుసు, కళ్ళు మూసుకొని తీసేస్తారు. ఏ డబ్బాలు ఎక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ వాళ్ళ ఒక ఇది టైప్ రైటర్లో ఎలా ఉంటుందో వాళ్ళకి అలా ఉంటుంది. సరే అక్కడికి వెళ్ళి ఆ మందు తీసి అబ్బాయికి ఇచ్చేసాడు. అప్పుడే కరెంటు పోయింది. మందు తీసి అక్కడ సీసా బాటిల్ తీసి అబ్బాయికి ఇచ్చేసాడు. అబ్బాయికి ఇస్తే ఆ బాటిల్ తీసుకొని ఆ అబ్బాయి వెళ్ళిపోతాడు. వర్షం పడుతుంది, లేట్ అయిపోయింది, రాత్రి కూడా లేట్ అయింది. లైట్ వచ్చినప్పుడు చూస్తే తను ఇవ్వాల్సిన మందు కాకుండా ఎలకల మందు ఇచ్చాడు. ఆ పిల్లోడు తల్లి కనుక తీసుకుంటే చనిపోతుంది. దీని మీద లేనిపోని మాట వస్తుంది, షాపు క్లోజ్ చేయాల్సి వస్తుంది, చాలా పెద్ద నేరం అవుతుంది. కంగారు పడుతున్నాడు, ఏం చేయాలో. ఫ్రెండ్స్ని పంపించేశాడు, ఇంకా ఆపేయంట్రా వెళ్ళిపోండి మీరని. సో వర్షం పడుతుంది, ఆ పిల్లోడు ఎవరో తెలియదు, ఎక్కడికి తీసుకెళ్ళాడో తెలియదు, తీసుకొని పోయి వాపస్ ఇంకోటి చేద్దామంటే అవకాశం లేదు. వచ్చాడు, అడావుడిలో తీసుకెళ్ళి ఇచ్చాడు, డబ్బులు ఇచ్చేసాం. ఇప్పుడు ఏంటి అది, ఆ మందు అమ్మాయి తాగితే చనిపోద్ది, నా పేక చుట్టుకుంటుంది అని విపరీతమైన టెన్షన్ పడుతుంటే అప్పుడు తండ్రి చెప్పింది గుర్తొస్తుంది, నువ్వు ఏమి చేయలేనప్పుడు, మనుషులు ఎవరికి సాధ్యం కానప్పుడు, అప్పుడైనా వచ్చి వెనక కృష్ణుడు ఉంటాడు, ఆయనకి చెప్పుకో, ఆయన చేస్తాడు. అది గుర్తొచ్చి ఏమో మా నాన్న అన్నట్టు చూద్దాం, ఇదేదో ప్రమాదకరమైంది, ఆ అమ్మాయి ఆ మందు తాగితే ఇంకేమీ లేదు అని చెప్పేసి వచ్చి కృష్ణుడికి చెప్పుకుంటాడు, అయ్యా నువ్వు ఉన్నావో లేదో నాకు తెలియదు, ఉంటే మాత్రం నన్ను కాపాడు, ఇంతకంటే మార్గం లేదు. ఇప్పుడు అది కనుక అమ్మాయి తాగితే నేను జైలుకి వెళ్తాను, నా షాప్ పోద్ది, వ్యాపారం పోద్ది, రోడ్డు మీదకి వచ్చేస్తాను, జైల్లో ఉండాల్సి వస్తుంది, నన్ను ఎలాగైనా కాపాడు స్వామి అని దేవుడికి మొరపెట్టుకున్న కాసేపటికే పరుగున కుర్రాడు వస్తాడు. వచ్చి అంకుల్ వర్షంలో జారి పడిపోయాను, మందు సీసా కూడా పగిలిపోయింది, ఇంకొకటి ఇవ్వరా మందు అంటే గబగబా అబ్బా ఒక్కసారే 1000 ఏనుగులు బలం వచ్చి గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకొని, అయ్యా నువ్వు ఉన్నావు అని కృష్ణుడికి మళ్ళీ కృతజ్ఞత చెప్పుకొని ఆ మందు దగ్గరికి వెళ్ళి, ఆ పిల్లడు డబ్బులు ఇస్తున్న, డబ్బుద్రా బాబు నువ్వు ముందు తీసుకొని వెళ్ళు, మీ అమ్మకి ఇవి మందు అని చెప్పేసి మందు ఇచ్చి పంపిస్తాడు. సో ఏ డోరు ఓపెన్ కాని క్షణంలో 11th సెకండ్లో ఓపెన్ అయ్యే డోరు ఆయన మీద నమ్మకం పెడితే ఆయన చూసుకుంటాడు. చక్కని మోటివేషన్ స్టోరీ అండి. కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడదాం. హలో
హలో, నమస్తే అండి. మేము ప్రకాశం జిల్లా నుంచి మాట్లాడుతున్నాం. డేట్ ఆఫ్ బర్త్ ఇమ్మంటారా? ఇవ్వమ్మా. జూన్ 29, 2019. 29 జూన్ 29, 2019. 2019. ఎవరిదమ్మా ఇది? శనివారం. ఎవరిదమ్మా ఇది? 6 ఏళ్ళ అబ్బాయి. అవును సార్, మా అబ్బాయి అండి. నమస్కారం గురువు గారు. ఓం నమః శివాయ. ఏమిటమ్మా, స్కూల్లో జాయిన్ చేసావా? జాయిన్ అంటే కొంచెం దూరంగా ఉన్నారు. మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. మా పిల్లాడిని అక్కడ పెట్టేసేసారు. ఇవ్వమంటే ఇవ్వటల్లా. అదేమిటమ్మా, నీ పిల్లోడిని వాళ్ళెవరు తీసుకొని ఇవ్వకపోవడం ఇది ఎక్కడ వింత? అదే కదండి. ఆ? అంటే మీ మీ ఆయన కూడా, మీ వారు కూడా అలాగే ఉండనిమంటున్నారా ఏంటి? అక్కడ చదివిస్తాము అంటున్నారు. ఆహా. తనకేమో శని ఏళ్ళనాటి శని నడుస్తుంది, మీనరాశి. నాదేమో అర్ధాశ్రమ శని నడుస్తుంది. నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావేమో. ఏది లేదు సార్, లేదు. కోర్టు దాకా కూడా పోయింది. కోర్టు దాకా కూడా పోయింది. ఏ విషయం? పిల్లల విషయమా? పిల్లవాడి కోసం నేను గార్డియన్ వాట్సాప్ కింద వేద్దాం అనుకుంటున్నా కేసు. అయ్యయ్యో, తొందరపడకమ్మా. ఇప్పుడు ఆ అబ్బాయి మంచి మంచి చదువు కోసం ఆయన అక్కడ పెట్టాడేమో, ఇక్కడ అవకాశం లేక ఇద్దరు సమన్వయానికి రండి. లేదు, నేను మీ ఇద్దరు కలిసి ఉంటున్నారా? మీ ఇద్దరు కలిసి ఉంటున్నారా? లేదండి, కలిసి లేము. ఓహో, ఇప్పుడు ఆలోచించాలి. చూడు అవన్నీ. ఇప్పుడు పిల్లలకి అర్ధమ శని, అర్ధాష్టమ శని ఇప్పుడు ఏమి ఉండవు. 14 సంవత్సరాలు దాటే వరకు జాతకం వర్తించదు. వర్తించని జాతకం మనం చూడాల్సిన అవసరం లేదు. 12 సంవత్సరాల వరకు బాలరిష్టాలు ఉంటాయి. బాలరిష్టాలు గడిచిన 2 ఏళ్ళు పూర్తయితే జాతకం వర్తిస్తుంది. అప్పుడు ఆ శనో, అర్ధాష్టమ శనో ఇవన్నీ చూసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వర్తించిన దానికి ఉపయోగం ఏమి లేదమ్మా. ఒక్క పని చేయి, నీ కొడుక్కి వీలైతే ఓ చిన్న అష్టముఖి రుద్రాక్ష, అది కానీ 3 ముఖాల అగ్నిస్వరూపము బాలరిష్ట నివారణ కోసము, అష్టముఖి చదువుల కోసము, నీకు ఏది వీలైతే అది వెయ్యి. ఒక దైవికమైన సపోర్ట్ కూడా ఉంటుంది పిల్లాడికి. రుద్రాక్ష అంటే స్వయం ఈశ్వర స్వరూపము. ఈశ్వరుడే రుద్రాక్ష రూపంలో ఉంటాడు కాబట్టి వెయ్యమ్మ, ఓ సపోర్ట్గా ఉంటుంది. 8 ముఖాలు కానీ 3 ముఖాలు కానీ అవకాశం ఉంటే వేసి చూడు, నీకు అన్నీ మంచిగా జరుగుతాయి. శుభం. నెక్స్ట్ కాల్తో మాట్లాడతామండి. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుండి కాల్ చేస్తున్నానండి. సరిత. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? మా పెద్ద అబ్బాయి గురించి. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? జాబ్ రావడం లేదు, బీటెక్ కంప్లీట్ అయిపోయింది. డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 13/7/98. 13th జూలై 98. 98. ఈవినింగ్ 4:45. అమ్మా, సోమవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? మండే. అవునండి, అవును. మండే సాయంత్రం. ఈవినింగ్. అలాగే ఇది షష్ఠి కృష్ణపక్షము. క్యాలెండర్లో పంచమి చూపిస్తుంది, కానీ అబ్బాయి పుట్టినప్పటికి బహుళ షష్ఠి, పౌర్ణమి నుంచి 6వ రోజు. ఇది మీనరాశి. ఈ అబ్బాయి జాతకం చాలా బాగుందమ్మా. విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది. చక్కగా మీరు గర్వపడే స్థాయిలో జాతకం ఉంది. ఇప్పుడు ఇమ్మీడియట్గా ఉద్యోగం రాకపోయినా, ఆలస్యమైనా ఆందోళన పడక్కర్లేదంటే తల్లికి ఉంటుంది ఆ బాధ. అయ్యో, అందరూ జాబ్ చేస్తున్నారు, నా కొడుకు ఏమిటని. సో మనం చదువుకున్న చదువు, గెయిన్ చేసిన నాలెడ్జ్ ఎక్కడికి పోదు. హిందీలో 19-20 అంటాం, కొంచెం అటు ఇట్లో వస్తుంది. సో మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వర అనుగ్రహం. అంటే చదువుకున్నాం కదా, మనం ఇంకేం చేయక్కర్లేదు, ఇంట్లో పడుకుంటే సరిపోతుంది అనుకోకుండా ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. పెద్దవాళ్ళు ఏం చేస్తారంటే 10 రాళ్ళు వెయ్యి, ఖచ్చితంగా ఏదో రాయి తగిలే అవకాశం ఉంటుంది. అంటే మన ప్రయత్నం చేస్తే ఫలితాలు వస్తాయి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, అవకాశం ఉంటే అబ్బాయికి వేసి చూడండి. ఇది 13 ముఖాలు రుద్రాక్ష కానీ 12 ముఖాలు కానీ. ఈ 13 త్రయోదశి, అది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే దాని తర్వాత ద్వాదశముఖి అంటే 12 ముఖాలు. ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. సో ఈ రెండిట్లో ఏది వీలైతే అది వేయండి. వేసిన తర్వాత ఖచ్చితంగా బాగుంటుంది. మనం చేస్తున్న పనికి ఒక దైవికమైనటువంటి సహకారం, ఒక స్పిరిచువల్ సపోర్ట్ తీసుకుంటే మెరుగైన ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఆల్ ది బెస్ట్ అమ్మా. పాండురంగారావు గారు, మనం కొంతమందిని చూస్తూ ఉంటాము,
ధనం ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరొకలాగా ఉంటూ ఉంటారు. ప్రవర్తన విధానంలో కూడా చాలా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ఇటువంటి వారి గురించి మీరేం చెప్తారు? అవును, ఇది మనం రోజు చూస్తుంటాం. అప్పుడు దాకా బాగానే ఉంటారు, సడన్గా ఏదో తెగులు వచ్చినట్టుగా డబ్బు రాగానే లేదా హోదా రాగానే మొత్తం అన్నీ మర్చిపోయి ఎక్కడెక్కడ వాళ్ళ మాటలు చూస్తే కోటలు దాటిపోతుంటాయి. వాళ్ళని చూస్తే డిఫరెంట్గా కనిపిస్తుంటారు మనకి. ఇప్పుడు రామకృష్ణ పరమహంస ఒకసారి గంగానది దాటుతుండగా పడవలో కూర్చొని వెళుతూ ఉంటే ఎదురుగా ఒక అబ్బాయి కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నాడు. పక్కన కూర్చున్న ఆయన అడిగాడంట ఆయన్ని, గురువుగారు ఆ కుర్చీలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నవాడు మీకు విపరీతమైనటువంటి అభిమాని, మీ భక్తుడు, మీ శిష్యుడు, ఎంతో వినయంగా ఉంటాడు, మీరు వస్తున్నారు కనబడుతుంటే కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చున్నాడు ఏమిటంటే, ఓసు నువ్వు ఇదే చూసావా, ఇప్పుడు నేను పడవ దిగుతాను, పడవ దిగంగానే నా ముందు అలా కుర్చీలో కూర్చొని ఉంటాడు, అంతేకాకుండా లేచి ఇప్పుడు ఏమని అడుగుతాడంటే గురువుగారో లేకపోతే పరమహంసో అని నన్ను అనడు, ఇప్పుడు నేను కనబడంగానే హాయ్ ఠాకూర్ అంటాడు. అంటే నిజమా అంటాడు. నిజంగా రామకృష్ణ పరమహంస వారు పడవ దిగంగానే అతను గబగబా ముందుకు వచ్చి హాయ్ ఠాగూర్ అంటాడు. ఇది అంటే చెప్తాడు అప్పుడు రామకృష్ణ పరమహంసలు. సడన్గా ఈ మధ్య అతనికి డబ్బు వచ్చిందిలే, సడన్గా అతనికి ఆస్తి కలిసి వచ్చింది, అందుకనే ఈ అతనిలో ప్రవర్తనలో మార్పు వచ్చింది. సో ఇది మనకి చాలా చోట్ల కనిపిస్తుంటుంది. సడన్గా ఏదన్నా వచ్చి పడితే మనం అన్నీ మర్చిపోతాం. ఇది ఏమాత్రం మంచిది కాదు, పెద్దల్ని గుర్తించాలి. అర్ధాంతరంగా వచ్చి పడితే ఇలాగే ఉంటుందని చెప్పేసి అంటారు. ఈ నడిమంత్రపు సిరి లేనిపోని ఇబ్బందులు కూడా ఒక్కోసారి తీసుకొస్తూ ఉంటుంది. అలా జరగకుండా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే అండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడతాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో అమ్మ వినిపిస్తుంది. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మాధవి అండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మా బాబు గురించి. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. మీ కాల్ గురించి ఎన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నానో నాకు ఒక్కసారి కలలేదు. ఈ రోజు నా అదృష్టం. ఇవాళ ఏకాదశి కూడా చాలా మంచి రోజు. అదే మీరు నాకేం చెప్తారా అని టెన్షన్ గా ఉంది. నేను మా బాబు గురించి అడగదలుచుకున్నాను. టెన్షన్ మా బాబు గురించి అడగదలుచుకున్నాను. డేట్ ఆఫ్ బర్త్ 23 సెప్టెంబర్ 1993 సంవత్సరం. స్వామి ఒక్క నిమిషం. అమ్మ గురువారం పుట్టినట్టు గుర్తుంది కదా? గురువారం పుట్టాడండి. ఎంతమంది పిల్లలమ్మా మీకు? నాకు 3 సంతానం. 3. ఈ అబ్బాయి ఎన్నో అబ్బాయి? చిన్నవాడు. ఓ, ఇది షష్ఠి శుక్లపక్షము, శుద్ధ షష్ఠి, అమావాస్య నుంచి 6వ తిథి. ఇది వృశ్చిక రాశి. మీరు తులారాశి చూస్తున్నారనుకుంటా. స్కార్పియో. ఇది వృశ్చిక రాశి అని చెప్పారు స్వామి ఆయనకి. అంటే మధ్యాహ్నం 11:30 తర్వాత పుట్టారమ్మా? సాయంత్రం 4:15 అది వృశ్చిక రాశి. అది అప్పుడు ధనుర్రాశి. అది ధనుర్రాశి, మూలా నక్షత్రము. రైట్. ఎంతమంది పిల్లలమ్మా? 3 అన్నారు కదా. చిన్న అబ్బాయి? అబ్బాయి 3, చిన్న అబ్బాయి. రైట్. అబ్బాయి జాతకం మీరేమి ఆందోళన పడక్కర్లేదమ్మా. జాతకం చక్కగా నీట్గా ఉంది. మీరు గర్వపడే స్థాయిలోనే జాతకం ఉంది. చిన్నవి లేకుండా, చిన్న దోషాలు అవి లేకుండా ఎవరు ఉండరు. వాటిని మనం భూతత్వంలో చూడాల్సిన అవసరము లేదు. ఏదైనా అవసరమైతే చిన్న పరిహారాలు చేసుకుంటూ వెళ్తాం అంతే. ఇప్పుడు మనం నడిచే దారిలో ఎవరు పూలు చల్లి ఈ దారిలో నడవమని ఎవడు చెప్పడు. అవి ఎలా ఉన్నా మనం అధిగమించాలి, వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. అప్పుడే డెస్టినేషన్కి వెళ్తాం. లేకపోతే అడ్డం ఉన్నాయనుకుంటే అక్కడే ఆగిపోతాం. ఈ చిన్నవి ఉంటాయి, వాటి గురించి పెద్దగా మీరు ఇది చేయక్కర్లేదు. జాతకం మాత్రం చాలా బాగుంది. మీ బ్లెస్సింగ్స్, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము అన్నీ బాగుంటాయి. ఒక్క రుద్రాక్ష చెప్తానమ్మా, వీలైతే వేయండి. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ, ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం, ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి 9 ముఖాల అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి చాలు. ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో నమస్తే అండి. నమస్తే అమ్మా. హలో, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అమ్మా ఓం నమ శివాయ. నమ శివాయ గురుగారు. ఏమిటమ్మా, ఎలా ఉన్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఆలయం నుండి మాట్లాడుతున్నాం గురుగారు. టీవీ వాల్యూమ్ తగ్గించండి అమ్మా, అది రీసౌండ్ వస్తుంది. ఫోన్లో మాట్లాడండి అమ్మ. చెప్పండి.
ఆలేరు నుండి అండి గురుగారు. అమ్మా డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 3/11/1999. అంటే నవంబర్ 3వ తారీఖు 1999 అంతే కదమ్మా? 3/11/1999 గురుగారు. ఎవరిదమ్మా ఇది? మా బాబుది. బుధవారం పుట్టినట్టు తెలుసు అనుకుంటాను. బుధవారం గురుగారు. బుధవారం దక్షిణ రోజు పుట్టిండు. ఏమ్మా? మా బాబుకు జాబ్ ఇది కోసం ఏకాదశి, అండి కృష్ణపక్షము, బహుళ ఏకాదశి. ఇది కన్యా రాశి. ఏమిటమ్మా ఏం చేస్తున్నాడు అబ్బాయి? అబ్బాయి ఇప్పుడు ఎంసీఏ చేస్తుండు గురువు గారు. వెరీ గుడ్. డిగ్రీ చేసి ఎంసీఏ చేస్తుండు. జాబ్ కోసం ట్రై చేసి ఆయన సాఫ్ట్వేర్ జాబ్ కావాలని ఆయన కోరిక. మరి సాఫ్ట్వేర్ ట్రైన్ అయ్యాడమ్మా? ఇంటర్వ్యూలు అవుతున్నాయి, దగ్గర దాకా వచ్చి పోతున్నాయి గురువు గారు. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేసి చూడండి అమ్మా. ఇది వచ్చాక ఖచ్చితమైన ఫలితాలు చూస్తారు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా మీరు? ఆలేరు అన్నారు కదా? అవునండి. రైట్, లైన్లో లేరా? ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. త్రయోదశిముఖి రుద్రాక్ష, 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష. ఇది ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి కూడా వేయచ్చు. అలానే ఏది పడితే అది వేయకండి. దురదృష్టం, రుద్రాక్షల్లో 100కి 99 నకిలీయే ఉంటాయి. ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం చాలా బాగుంటుంది. శుభం. పాండురంగారావు గారు, ఇప్పుడు వచ్చేటువంటి గురువారం మీరు ఎక్కడ అందుబాటులో ఉంటారండి? నేను అంటే ప్రతి గురువారం ఈ సంస్థ బ్రాంచుల్లో ఎక్కడికో దగ్గరికి వెళ్ళడం ఓ సాంప్రదాయం. అది సౌత్ ఇండియా నేను అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో ఏదో ఒక బ్రాంచ్కి, ఈ సంస్థ బ్రాంచ్కి. ఇప్పుడు నేను కమింగ్ థర్స్డే గురువారం నాడు విశాఖపట్నం కార్యాలయంలో మధ్యాహ్నం 1 గంట వరకు నేను విశాఖపట్నంలో ఉంటాను. ఒక 2-2:30 గంటలు మాత్రమే అక్కడ ఉంటాను. మీరు 2-3 పేర్లు అక్కడ వేరు వేరు ఫోన్లోంచి వేరు వేరు వ్యక్తుల ద్వారా ఒకే ఇంట్లో 2-3 పేర్లు అలా చేయకండి. అది కొంచెం కష్టం అవుతుంది. నేను కొన్ని గంటలే ఉంటాను. నిజంగా అవసరమైన వాళ్ళకి ఇబ్బంది పడతారు. విశాఖపట్నం పెద్ద నగరం కూడా, హైదరాబాద్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అంతటి నగరం. దానికి కనెక్టివిటీ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇదేమి ఎమర్జెన్సీ కాదు. మళ్ళీ నేను వచ్చినప్పుడు కలవచ్చు. అర్థం చేసుకొని సహకరించండి. నాకు సమయం అవసరం, సంఖ్య కాదు. సో సమయం ఇస్తే, ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఒక 8 సెకండ్లో మీ జాతకాన్ని అనలైజ్ చేస్తున్నాను. 1 నిమిషం టైం ఇస్తే బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది, మీ జాతకాన్ని బాగా చూడగలను అని. సో నాకు సమయం ఇవ్వండి. సమయం ఇస్తే మీ జాతకం ఎలా ఉంది, మీకున్న అవకాశాలు ఏమిటి, ఏ రుద్రాక్ష ధారణ చేస్తే ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా ఎదుగుతారు అని చెప్పడానికి నాకు సమయం ఉంటే చాలా బాగా చూస్తానని నమ్మకం నాకుంది. అలాగే హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. హైదరాబాద్లో నన్ను కలవాలనుకున్నాను, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను. నేను అన్ని రోజులు శని ఆదివారాలతో కలిపి అన్ని రోజులు హైదరాబాద్లో ఉంటాను, గురువారం తప్ప. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను. ఈ సౌత్ ఇండియాలో ఈ సంస్థకి దగ్గరగా మీరు ఎక్కడైనా ఉంటే, అంటే ఈ బెంగళూరులో మీరు ఉన్నారనుకోండి, ఈ సంస్థ బెంగళూరులో ఇన్ఫాంట్రీ రోడ్లో ఉంటుంది. మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో ఒక స్పెషల్ స్క్రీన్లో ముందు మిమ్మల్ని కూర్చోబెట్టి నాతో మాట్లాడిస్తారు. అటు మీరు ఇటు నేను ఎదురు బదురుగా కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. సో ఆ విధంగా నాతో మాట్లాడిన, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు గురువారం నాడు విశాఖపట్నంలో నన్ను కలుద్దామని అనుకున్నా, సో ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది. అర్థం చేసుకొని సహకరించండి. నెక్స్ట్ కాల్తో మాట్లాడదామండి. హలో 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 హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము విజయవాడ నుంచి అండి. నా పేరు సీత అండి. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమస్తే. నమస్కారం గురువు గారు. ఏమిటమ్మా? మా పాప గురించి తెలుసుకుందాం. అమ్మ డేట్ ఆఫ్ బర్త్ అమ్మా? 29/8/2003 అండి. పాప ఒక MBA చేస్తున్నారు, ఉద్యోగము అది ఏంటి అన్నది కనుక్కుంది. అమ్మ శుక్రవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? శుక్రవారం పుట్టినట్టు తెలుసు గురువు. ఎంతమంది పిల్లలమ్మా? 2 అండి, ఒక పాప ఒక బాబు. అది విధియ శుక్లపక్షం అమావాస్య నుంచి 2వ రోజు. ఇది సింహరాశి.
అమ్మాయి జాతకం బాగుందమ్మా, ఏమి ఇబ్బంది లేదు. ఓ 9 ముఖాలు రుద్రాక్ష, నవముఖి, ఇది అమ్మవారి స్వరూపం. విజయాలు చేకూర్చి దోషాలు నివారించేటువంటిది ఈ రుద్రాక్ష. అవకాశం ఉంటే ఇది వేయండి. లేకపోతే అష్టముఖి రుద్రాక్ష, ఆటంకాలు లేకుండా, ఇది గణపతి స్వరూపము. విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి, నిర్విఘ్నంగా అన్ని పనులు చేసుకోవడానికి, కెరీర్ కోసం మీకు ఏది వీలైతే అది వేయండి అమ్మా. ఎలాంటి నియమాలు లేవు. శుభం. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదామండి. హలో, నమస్కారం అండి. నమస్తే అమ్మా, మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా అబ్బాయి గురించి కడపదండి మేము. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమస్కారం గురుగారు, మీ పాదాలకు నమస్కారాలు గురుగారు. అమ్మ ఎవరిది డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? మా అబ్బాయి గురుగారు అమ్మ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. 2003 గురుగారు. 2003 2003 10వ నెల గురుగారు. 10వ నెల అక్టోబర్ 2003. డేటు డేట్ 16 నైట్ 12:30 తెల్లవారితే 17వ తేదీ అండి. 16 రాత్రి. టైం ఎంతమ్మా? 12:30 గురుగారు. అది 17 కిందే వేసుకోవాలి. ఇది శుక్రవారం నాడు ఉదయం, గురువారం నాడు రాత్రి అమ్మ. అవును గురుగారు. ఎర్లీ అవర్స్ ఆఫ్ ఫ్రైడే, శుక్రవారం నాడు రాత్రి, శుక్రవారం నాడు తెల్లవారుజామున. అవును గురుగారు. ఎంతమంది పిల్లలమ్మా మీకు? మాకు 2 గురుగారు, అమ్మాయి అబ్బాయి గురుగారు. ఇది సప్తమి, కృష్ణపక్షము, బహుళ సప్తమి. ఇది కన్యారాశి. రైట్. దీనికి ఇవ్వాల్సిన రుద్రాక్ష ఏకాదశముఖి, 11 ముఖాలు, ఏకాదశ రుద్రస్వరూపము. ఇది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఇది కుదరకపోతే దశముఖి, మానసిక ఒత్తిళ్ళు అవి తగ్గడానికి, వాస్తుదోషాలు అయిపోవడానికి. దీంతో పాటు కలిపి ఏదైనా వేసుకోవచ్చు. ఇది ఒక్కటి వేసుకున్నా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. కొంతమందిని చూస్తూ ఉంటాము, మనిషి ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలా మాట్లాడుతుంటారు. ఉన్నప్పుడు మంచిగా, లేనప్పుడు చెడుగా వారి గురించి చెప్తూ ఉంటారు. అసలు ఈ క్యారెక్టర్స్ కూడా చాలా ఉంటాయి మనకి. వాళ్ళు లేకపోతే, ఎవరైనా లేకపోతే, వాళ్ళు లేనప్పుడు వాళ్ళ గురించి ఇంకో రకంగా మాట్లాడడం, ఈ రకరకాల క్యారెక్టర్స్ చూస్తుంటాం. ఈ టైప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. భారతంలో ఒక చిన్న కథ చెప్తాను. దుర్యోధనుడు 100 మంది తమ్ముళ్ళు తీసుకొని వన విహారానికి వెళ్తాడు. పాండవులు ఎలాగ అరణ్యవాసానికి వెళ్ళారు కదా అని. సరే, హిడింబి వనం మీదుగా హిడింబి వనం వస్తారు. హిడింబి వనం వస్తే భీముడి భార్య హిడింబి, ఘటోత్కచుడి తల్లి. సో అటుగా వెళుతుంటే బావగారులను చూసింది. చూసి భోజనానికి పిలుద్దామని అందరినీ, బావగారులు వచ్చి భోజనం చేసి వెళ్ళండి, అతిథి ఈ సత్కారం స్వీకరించి వెళ్ళండి మీ మరదలది అని అంటే, సరే అని చెప్పి కూర్చుంటాడు. వంట తయారవుతోంది. అప్పుడు 100 మంది తమ్ముళ్ళతో దుర్యోధనుడు అక్కడుండి తన గొప్పతనం అంతా చెప్తున్నాడు హిడింబికి. చిన్నప్పటి నుంచి ఎలా ఆడుకునేవాళ్ళు, గురువుగారి దగ్గర ఎలా విద్య నేర్చుకునేవాళ్ళు. భీముడు కేవలం ఆ తినడము, కుస్తీలు పడడానికి తప్ప ఇంక దేనికి పనికొచ్చేవాడు కాదు చిన్నప్పుడు. నేను అన్ని విద్యల్లో బాణాలు వేసేవాడిని, ముష్టి యుద్ధం చేసేవాడిని, గద తిప్పేవాడిని, విల్లంబులు, మొత్తం అన్ని విద్యల్లో నేను ఆరితేరిన వాడిని. భీముడు మాత్రం తినడం, కుస్తీలు పడడం, ఇంతకు మించి ఏమి ఉండేది కాదు అని చాలా వ్యంగ్యంగా, తేలిగ్గా మాట్లాడాడు. ఏ భార్యకైనా కష్టమే కదా భర్త గురించి తన ముందు అలా మాట్లాడుతూ ఉంటే. సరే అని భోజనం సమయం వచ్చింది. భోజనాలన్నీ వడ్డిస్తే అన్నీ వడ్డించి ఒక ప్లేట్లో నువ్వులు పెట్టింది. అక్కడ నువ్వులు కూడా పెట్టింది. దుర్యోధనుడు భోజనానికి కూర్చొని అంటాడు, ఏమిటి హిడింబి, ఇక్కడ ఏమిటి నువ్వులు పెట్టావేమిటి అని అంటే, భీముడు ఎప్పుడు కూడా నెయ్యి పోసుకోడు డైరెక్ట్గా, నూనె కూడా పోసుకోడు. ఆ నువ్వులను పెడితే ఆ నూనె పిండుకుంటాడు, తిండిలో కూరల్లో నూనె పిండుకొని కలుపుకుంటాడు. నేను నెయ్యి కానీ నూనె కానీ సపరేట్గా పెట్టను అని చెప్పుద్ది. ఓహో అలాగా అని చెప్పి ఆ నువ్వులు తీసుకొని పిండుకోవడానికి తను ప్రయత్నం చేస్తాడు. దుర్యోధనుడు ఎంత పిండినా ఏమీ రావట్లా, శూన్యం తప్ప ఏమీ కనిపించట్లా. అప్పుడు హిడింబి ఒక చెయ్యి తనకి సహాయం చేస్తూ తన చేతి మీద గట్టిగా ఒత్తుతూ ఆ నూనె పిండే క్రమంలో హిడింబి పిండుద్ది అనమాట. పిండితే దుర్యోధనుడు చెయ్యి పప్పు అయిపోవడమే కాకుండా చెత్త అయిపోద్ది, నలిగిపోయి నుజ్జు అయిపోవడమే కాకుండా దాంతోపాటు నువ్వుల నూనెతో పాటు రక్తం కూడా కలిపి దుర్యోధనుడు కారుతుంది. అప్పుడు ఆ బాధ తట్టుకోలేక విడిపించుకొని, అర్థమైంది భీముడు ఎంత బలవంతుడో. ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నువ్వులు పిండుకొని నూనె వేసుకుంటాడు. మనం ఆ నూనె పిండుకోవడానికి సాధ్యం కాకపోతే వాళ్ళ ఆవిడ సాయం చేస్తే తప్ప అవి పిండుకునే పరిస్థితి రాలేదు. సిగ్గుపడిపోయి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. మీరు కూడా వాళ్ళు లేని సమక్షంలో మీ గొప్పలు చెప్పుకోవడమో, ఎదరవాళ్ళ గురించి తేలిగ్గా మాట్లాడడమో
చేస్తే ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యి నవ్వుల పాలు అయ్యే ప్రమాదం ఉంటుంది, జాగ్రత్త. పాండురంగారావు గారు రుద్రాక్షల విశిష్టతను గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. ఓం నమః శివాయ. ఇదండి వంటి రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమం. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.